ఒకరిని ప్రేమించింది. జాబ్ తెచ్చుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఆ అబ్బాయి జాబ్ తెచ్చుకొని సరిగ్గా వ్యాలంటైన్స్ డే రోజు ఆ అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దామని ఒక ప్లేస్కి రమ్మంటాడు. అదే ప్లేస్లో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో కలిసి కుమార్ జీవితంలో ఈరోజే ఆఖరి రోజయ్యేలా చేస్తుంది. జాబ్ తెచ్చుకున్నా కూడా ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది? దీనికి సహకరించిన ఆ అబ్బాయి ఎవరు? చివరికి ఏం జరిగింది? వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూసి వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. శృతి కుమార్ ఒకరినొకరు 5 years నుండి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరి మధ్యన పెళ్లి టాపిక్ వస్తుంది. శృతి లైఫ్లో అందరికంటే గొప్పగా బ్రతకాలి అనుకునేది. నువ్వొక మంచి జాబ్ సంపాదించు, మా నాన్నని నేను ఒప్పిస్తా, మనిద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా బ్రతికేద్దామని కుమార్తో అంటుంది. శృతి మాటలు వినగానే కుమార్ శృతితో ఒక విషయం చెప్తాడు. సరే, నువ్వు మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడం కోసం ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే నేను మంచి జాబ్ సంపాదించాలంటే నాకొక 6 months టైం కావాలి. ఈ 6 నెలలు నేను సీరియస్గా జాబ్ పనిలో ఉంటాను. కానీ ఇదంతా జరగాలంటే నువ్వు నాకో ప్రామిస్ చేయాలి అని అంటాడు. నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు. అయినా సరే, మనిద్దరం ఈ 6 నెలలు మాట్లాడుకోకుండా ఉండాలి. ఎందుకంటే నీతో రోజు మాట్లాడుతుంటే నేను జాబ్ మీద ఫోకస్ పెట్టలేను. ఈ కొన్ని రోజులు కష్టపడితే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు అని శృతితో ప్రామిస్ తీసుకొని జాబ్ ప్రయాణానికి కుమార్ సిటీకి బయలుదేరతాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సిటీకి వెళ్లిన కుమార్ జాబ్ సర్చింగ్లో ఉంటాడు. కుమార్తో మాట్లాడకుండా ఉండలేని శృతి కుమార్ మాటలు తలుచుకుంటూ ఉంటుంది. ఒక నెల గడిచాక ఎప్పుడూ కుమార్తో ఫోన్లో మాట్లాడ్డం అలవాటైన శృతికి ఇప్పుడు బోర్ కొట్టడం మొదలవుతుంది. ఇదే టైంలో ఇన్స్టాగ్రామ్లో సంపత్ అనే అబ్బాయితో పరిచయం మొదలవుతుంది. అతనెవరో నాకు తెలీదు. నేనెవరో అతనికి తెలీదు. కుమార్ లేక బోర్ కొడుతుంది. కొన్ని రోజులు సంపత్తో టైంపాస్ చేద్దాం అని ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. శృతి ముందే చెప్తుంది, ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనతన్నే పెళ్లి చేసుకుంటాను అని. సంపత్ కూడా సరే, నువ్వు కుమార్నే పెళ్లి చేసుకో, బట్ కుమార్ వచ్చేదాకా నా గర్ల్ ఫ్రెండ్గా ఉండు అని రిక్వెస్ట్ చేస్తాడు. దీనికి శృతి కూడా ఓకే అంటుంది. కొన్ని రోజుల తర్వాత శృతి, సంపత్లు ఫోన్లోనే దగ్గరవుతారు. ఎంతలా అంటే ఇద్దరు పర్సనల్ వీడియో కాల్స్ మాట్లాడే వరకు వెళ్తారు. కళ్ళు మూసి తెరిచేలోపు 6 months అయిపోయాయి. కుమార్ దగ్గర్నుండి శృతికి వాట్సాప్లో Feb 14th వస్తున్నా, గెట్ రెడీ టు మ్యారేజ్ అని ఉంటుంది. ఒకవైపు కుమార్ వస్తున్నాడని ఆనందం, మరోవైపు సంపత్ని ఎలా కట్ చేయాలి అనే ఆలోచన. శృతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. శృతి సంపత్కి కాల్ చేసి లెట్స్ టైమ్ టు బ్రేకప్, కుమార్ వస్తున్నాడు అని మెసేజ్ చేస్తుంది. ఎలాగైనా శృతిని వదులుకోకూడదు అనుకునే సంపత్ డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందామని రిప్లై ఇస్తాడు. దీనికి శృతి ఒప్పుకోదు. ఈ టాపిక్ మీద ఇద్దరికీ గొడవ జరుగుతుంది. శృతి సంపత్ నంబర్ బ్లాక్ చేస్తుంది. అప్పుడు సంపత్ శృతి వాట్సాప్కి ఒక వీడియో పంపుతాడు. ఆ వీడియో చూడగానే శృతి గుండె పగిలిపోతుంది. ఆ వీడియోలో శృతి సంపత్తో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు సంపత్ అది రికార్డ్ చేస్తాడు. దీంతో శృతి సంపత్ని కలవడానికి రెడీ అంటుంది. ఆ వీడియో ఏమై ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ఇద్దరు కలిశాక శృతితో సంపత్ ఇలా అంటాడు, నువ్వు నాకు కావాలి, ఒక్కరోజు 2 రోజులు కాదు, లైఫ్ లాంగ్ కావాలి. లేదంటే నా దగ్గరున్న ఆ వీడియో బయటికొస్తే నీ జీవితం నాశనమవుతుంది అంటాడు. శృతికి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉంటుంది. ఈ వీడియో బయటకొస్తే మీ అమ్మానాన్న తట్టుకోలేరు, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఆ కుమార్గాడు రాగానే వాణ్ణి ఈ లోకంలోనే లేకుండా చేద్దాం, తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. లేదంటే నేను చెయ్యాల్సింది చేస్తా, తర్వాత నీ ఇష్టం అనంటాడు. ఆ వీడియో బయటకొస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. శృతికి వేరే దారిలేక ఈ పని చేయడానికి ఒప్పుకుంటుంది. February 14 వ్యాలంటైన్స్ డే రోజు కుమార్ శృతిని కలవడానికొస్తాడు. పథకం ప్రకారం శృతి కుమార్కి మాయమాటలు చెప్పి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. కుమార్ రాక కోసం అక్కడే ఎదురుచూస్తున్న సంపత్, కుమార్ రాగానే శృతి సంపత్లిద్దరు కలిసి కుమార్ని ఈ భూమి మీద లేకుండా చేస్తారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శృతి కుమార్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసుకుంటారు. శృతి కాల్ డేటా ఆధారంగా శృతిని విచారించగా అసలు నిజం ఒప్పుకుంటుంది. కుమార్ చావుకు కారణమైన శృతి. సంపత్లను కటకటాలకు పంపిస్తారు. ఎన్నో ప్రేమ కథలు, ఎంతోమంది ప్రేమికులు.
ప్రేమిస్తే నిజాయితీగా ఒక్కర్నే ప్రేమించండి, లేదంటే ప్రేమించకండి. ప్రేమిస్తే అబ్బాయి ఇంటి మీద గొడవ, అమ్మాయి ఒంటి మీద చెయ్యి పడకుండా చూసుకోండి. మీరు చేసే తప్పులకు మీ తల్లిదండ్రులను బాధ్యులు చేయకండి. కుమార్ విషయంలో జరిగిన ఘటన మరెక్కడా జరగకూడదని కోరుకుంటూ మీ సిద్ధార్థ్ కన్నా.